హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషనల్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఎవరైనా ఇంకా వీడియోస్ కనుక చూడకుంటే చూసి వాటికి అప్లై చేసుకోండి. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 12 to 1కు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ రోజు కూడా మనకు గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. రాష్ట్రకూట్లకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్, అదేవిధంగా 2:30 నుంచి 3:30 వరకు విష్ణుకుండిలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ఉంది. ఇవన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకోండి. తర్వాత తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో అక్కడ SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీరు అక్కడ ఉన్నటువంటి ఫ్రీ క్లాసెస్ వినవచ్చు. ఇంకా దీనిలో మనకు చాలా వరకు ప్లస్ కోర్సెస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. 12 months పైన 2 months అంటే 24 months పైన 3 months ఆఫర్ అయితే ఉంది. సో వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంటారు. దానిలో రాసి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే సో ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తారు. 1 month నుంచి స్టార్ట్ చేస్తే 24 months వరకు మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మన కోడ్ కనుక వాడినట్లయితే మీకు 10% ఆఫర్ వస్తుంది. SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీరు ఆ 10% ఆఫర్ అయితే పొందవచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి సో మన కోడ్ యూజ్ చేసి దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ వినడం కోసం SAT10 రెఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. మధ్యాహ్నం 2 గంటలకు అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు ఈరోజు అయితే టెస్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ చూసినట్లయితే సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. జీవో 315 రద్దు కోసం టీచర్లు పట్టు, బదిలీలో పొరపాట్లు సవరణకు డిమాండ్, ఉపాధ్యాయ సంఘాల నేతలు అరెస్ట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే జీవో నెంబర్ 317 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు చేపట్టినటువంటి సచివాలయ ముట్టడి ఉద్రిక్తత మారింది. ఎక్కడికక్కడే బారికేడ్లు పెట్టి ఉపాధ్యాయులను అడ్డుకోవడానికి పోలీసులు భారీ భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. కానీ కొందరు ఉపాధ్యాయులు వాటిని దాటుకొని సచివాలయంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయంటే ఇక్కడ చూడవచ్చు. సో ఉపాధ్యాయులపై పోలీసులు దండెత్తడం వారి దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ఇక్కడ చూడవచ్చు. సో మహిళలను కూడా వ్యాన్లలో తరలించే ప్రయత్నం చేయగా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిని పోలీస్ జీపుల్లో స్టేషన్లకు పంపారని చెప్పేసి ఇక్కడైతే మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో జీవో నెంబర్ 317 రద్దు కోసం నిన్న సెక్రటేరియట్ ముట్టడి కోసం ఉపాధ్యాయ సంఘాలు సో ఇటువంటి కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. సో అది కొంత ఉద్రిక్తతకు దారితీసినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ మనకు సింగరేణి ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు. 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో సింగరేణిలో వచ్చే ఏడాది 177 జూనియర్ అసిస్టెంట్, 39 మైనింగ్ ఇంజనీర్ కావచ్చు, 10 ఇండస్ట్రియల్ ఇంజనీర్, 6 IT ఇంజనీర్లతో పాటు ఇతర కేటగిరీ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 7 ఏళ్ల కాలంలో 58 ప్రత్యక్ష నియామకాల నోటిఫికేషన్ ద్వారా 3498 నియామకాలు కావచ్చు. అదేవిధంగా కారుణ్య వారసత్వ నియామకాల ద్వారా 12,553 కలిపి మొత్తం 16,040 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు సింగరేణి సంస్థ మంగళవారం ఒక ప్రకటన ద్వారా అయితే వెల్లడించింది. సో వీటికి సంబంధించి మనకు మరొక న్యూస్ పేపర్లు కూడా ఇచ్చారు. 7 ఏళ్లలో 16,000 మందికి సింగరేణి ఉద్యోగాలు అంటూ చూడవచ్చు. సో ఓవరాల్గా మనకు సింగరేణి డైరెక్టర్ నిన్న మనకు మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో గత 7 ఏళ్లలో వచ్చినటువంటి ఉద్యోగాల గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. దానిలో భాగంగా 2022లో రానున్నటువంటి నోటిఫికేషన్ల గురించి కూడా చెప్పాడు. సో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ 2022లోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి చూద్దాం, దాదాపు 1 year నుంచి ఈ నోటిఫికేషన్ గురించి అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. 2022లో వీటికి సంబంధించి భర్తీ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన అయితే ఇక్కడ వెలువడడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి నిన్న మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 3,820 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దీనిలో మనకు అన్ని స్టేట్ల నుంచి
వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అట్లా చూసుకుంటే మొత్తం అప్పర్ డివిజన్ క్లర్క్స్ అనేది 1726 ఉండగా స్టెనోగ్రాఫర్ 163, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 1331 ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో 35 ఉండగా తెలంగాణలో 72 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ 10th డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. దీని మీద నేను కంప్లీట్ వీడియో చేశాను నిన్న. సో ఎవరైనా చూడకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చూసి వీటికి అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు మన తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది. 10th క్లాస్ తోటి కూడా ఉద్యోగాలను, ఎంటీఎస్ ఉద్యోగాలను కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బెల్లో ట్రైనింగ్ ఇంజనీర్లతో మరొక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మనకు ఇక్కడ నవరత్న కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ మనకు ఒప్పంద ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీని అయితే చేపట్టింది. బీటెక్ అర్హత ఉన్న వాళ్ళు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనవరి 11th వరకు మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరొక మంచి నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. 107 గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది మనకు. సో రక్షణ మంత్రిత్వ శాఖ నాసిక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎల్డీసీ, మోడల్ మేకర్, కార్పెంటర్, కుక్, వైర్మెన్, బార్బర్, వాష్మెన్, ఇంకా ఎంటీఎస్ లాంటి తదితర పోస్టులు అయితే ఉన్నాయి. వీటిలో కూడా 10th తోటి ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకునే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో 18 to 25 years మధ్య ఏజ్ ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, అదేవిధంగా ఈ రెండింటి యొక్క ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు కంప్లీట్ వీడియో కావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే దీని మీద నేను మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి కూడా చాలా మంచి ఉద్యోగాలు, పర్మనెంట్ జాబ్స్. ఇక నెక్స్ట్ సీజీఎల్కు సిద్ధమేనా అంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఈరోజు అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకు సీజీఎల్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 8,000+ టెంటేటివ్ వేకెన్సీ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మరి. సో అయితే దీనికి సంబంధించి ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటే చాలామంది డౌట్స్ కూడా అడిగారు ఈ వీడియో చేసినప్పుడు నన్ను. సో ఆ డౌట్స్ అన్ని మీకు దీనిలో అయితే క్లారిఫై అవుతాయి. ఏ విధంగా ప్రిపేర్ కావాలి, టైర్ 1 ఏ విధంగా ఉంటుంది, టైర్ 2 అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంకా టైర్ 3, టైర్ 4 సంబంధించి కూడా ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి. సో దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఇంకా జనరల్ స్టడీస్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మంచి టిప్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చదివితే మీరు సక్సెస్ సాధించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా ఈ ఎగ్జామ్కు అప్లై చేసి ప్రిపేర్ అవుదాం అనుకున్నటువంటి అభ్యర్థులు ఒకసారి ఈ ఆర్టికల్ చదవండి, మీకు కొంత యూజ్ఫుల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ సీనియారిటీ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటుతో రూరల్ నిరుద్యోగులకు నష్టమే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో సీనియర్లు అర్బన్ జిల్లాలకు, జూనియర్లు రూరల్ జిల్లాలకు. అర్బన్ జిల్లాలో 2-3 ఏళ్లలో పదవి విరమణలు, రూరల్ జిల్లాలో 20 ఏళ్ల దాకా ఖాళీ పోస్టులే ఉండవు. సో జిల్లా స్థాయి ఉద్యోగాల్లో వేకెన్సీలు ఏర్పడక గ్రామీణ యువతకు పెద్ద దెబ్బ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఆల్రెడీ మనం దీని గురించి గత 1 వీక్ నుంచి అయితే చూస్తున్నాం. ఇది మాత్రం 100% నిజం. ఎందుకంటే సీనియారిటీ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఉద్యోగుల కేటాయింపులో రూరల్ జిల్లాకు, యువతకు తీవ్ర అన్యాయం జరిగేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే సీనియర్ ఎంప్లాయీస్ అర్బన్ జిల్లాలను ఎంచుకుంటారు, జూనియర్ ఉద్యోగులు రూరల్ జిల్లాకు అలాట్ అవుతున్నటువంటి టైంలో. సో దీనివల్ల వచ్చేటువంటి 2-3 ఏళ్లలోనే సో రిటైర్మెంట్లు అయినటువంటి ఏదైతే మనకు ఈ డిస్ట్రిక్ట్ కేండర్స్ కావచ్చు, ఈ వాటిల్లో అర్బన్ జిల్లాలో ఎక్కువగా ఖాళీలు ఏర్పడతాయి. ఇక రూరల్ జిల్లాలో అంతా జూనియర్స్ వెళ్తున్నారు కనుక వాళ్ళకు ఒక 20 ఏళ్ల దాకా సర్వీస్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక అక్కడ ఖాళీలు ఏర్పడదు. ఇది చాలా పెద్ద నష్టం అంటూ ఇక్కడ చూడవచ్చు. సో ఇది అలా కాకుండా సీనియారిటీ వల్ల వచ్చినటువంటి దీనివల్ల చాలామంది నష్టపోతున్నారని చెప్పేసి ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. 317 జీవోను కూడా రద్దు చేయాలని సెక్రటేరియట్ ముట్టడి కూడా జరిగింది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇక మితానిలో 61 ఖాళీలు అంటూ చూడవచ్చు. హైదరాబాద్లో మనకు మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్ మితాని నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో 61 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ జారీ చేశారు. 15th జనవరి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ట్రైనీకి సంబంధించిన ఉద్యోగాలు ఇవి అసిస్టెంట్ మేనేజర్ లాంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి చెక్ చేయండి. సో ఇంతకుముందు చూసినట్టు మనకి ఇది ఆర్టిలరీ సెంటర్ మనకి ఏదైతే నాసిక్లో ఉన్నటువంటి దాని నుంచి నోటిఫికేషన్ వచ్చినట్టు మనం స్టార్టింగ్లో చూసాం. సో 670 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అంటూ చూడవచ్చు. నేను మనకు ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 4 క్యాడర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఇది చాలా రోజులు అంది ఏపీ విద్యార్థులు వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్. సో ఎట్టకేలకైతే నిన్న రిలీజ్ కావడం జరిగింది. దీనిలో రెవెన్యూలో 677, 60 ఉద్యోగాలు చేసి దేవాదాయ శాఖలో అయితే ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ జోన్ల బదిలీలు, పోస్టింగ్లపై మార్గదర్శకాలు అంటూ చూడవచ్చు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం భాగంగా చేపట్టినటువంటి కేటాయింపుల మేరకు జోనల్ జిల్లా అధికారులు ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్లపై శనివారం మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పటికే అధికారులు ఉద్యోగులకు జోన్లకు, బహుళ జోన్లకు కేటాయింపులపై ఉత్తర్వులు ఇచ్చి 3 రోజుల్లోపు రిపోర్టింగ్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువు శుక్రవారంతో ముగుస్తుంది. సో మరుసటి రోజైనటువంటి శనివారం నుంచి అధికారులు ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ల ప్రక్రియను చేపట్టాలి. దీనికి అనుగుణంగా
విధి విధానంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ రేపు ఒక జాబ్ మేళా అనేటువంటిది ఉంది. రేపు మనకు ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా అంటే చూడవచ్చు. వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగులకు దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ములుగు రోడ్లో ఉన్నటువంటి ఐటీఐ క్యాంపస్లో రేపు ఒక జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నారు. మొత్తం 180 వేకెన్సీస్ గాను దీన్ని అయితే కండక్ట్ చేస్తున్నట్టు దీనిలో ఇచ్చారు. సో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివినటువంటి 20 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, వెళ్ళవచ్చు. దీనికి సంబంధించి 11,000 నుంచి 18,000 వరకు అయితే శాలరీస్ ఉంటాయి. సో హైదరాబాద్ కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు వారి యొక్క రఘుపతి సెల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, రిజిస్టర్ ఇట్లా చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటే వాళ్ళు చెప్తారు. సో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేసుకోండి. రేపు ఉంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. మన ఛానల్ ద్వారా కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా అందించడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా 110 రూపీస్ అనేది చెల్లించి లాస్ట్ 11 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అయితే మీరు పొందవచ్చు. సో మీరు దానికి సంబంధించి పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ను ఇదే నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపిస్తే 1 to 2 hours మీకు పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది. సో 12 months పీడిఎఫ్, 1 year పీడిఎఫ్ కూడా రెడీ అవుతుంది. సో మనకు నెక్స్ట్ January 1st weekలో దాన్ని అయితే రిలీజ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే దీన్ని తీసుకోండి. అన్ని డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి ఫ్రెండ్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.